భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 33 శ్లోకం సదృశం చేష్టతే స్వసాహ ప్రకృతిర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. అనువాదం: జ్ఞానవంతుడైన వాడు కూడా తన స్వభావానుగుణంగానే ప్రవర్తిస్తాడు. సమస్త జీవులు తమ ప్రకృతిని అనుసరిస్తాయి. అప్పుడు కేవలం బలవంతంతో ఆ స్వభావాన్ని ఎంతమాత్రం మార్చగలము? వివరణ: సదృశం చేష్టతే స్వసాహ, తన సహజ స్వభావానికి తగ్గట్టే ప్రవర్తన. జ్ఞానవాన్ అపి, జ్ఞానం ఉన్నవాడు అయినా. ప్రకృతిం యాంతి భూతాని, సమస్త జీవులు తమ సహజ గుణాలకు లోబడతాయి. నిగ్రహః కిం కరిష్యతి, కేవలం నిరోధం. బలవంతం ఏం చేయగలదు? తాత్విక సందేశం: మన గుణాలు మన గత కర్మల ఫలితంగా ఏర్పడతాయి. కేవలం బాహ్య నియమాలు కాకుండా అంతర్గత చైతన్యం మారాలి. జ్ఞానం ఉన్నవారు కూడా తమ సహజ గుణాలకు లోబడతారు. అందుకే ఆధ్యాత్మిక సాధనలో అంతరంగ శుద్ధి ముఖ్యం. ఉదాహరణ: ఒక నది ప్రవాహాన్ని కాసేపు అడ్డుకున్నా నీరు చివరికి తన దారిలోనే ప్రవహిస్తుంది. అలాగే మన స్వభావాన్ని బలవంతంతో ఆపినా అంతర్గత మార్పు లేకపోతే అది తిరిగి బయటపడుతుంది. ఎండ్ నోట్: బలవంతం కాదు, అంతరంగ మార్పే శాశ్వత ఫలితం ఇస్తుంది. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.